ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద సంచలనమైనటువంటి విమర్శలు చేసుకుంటూ వచ్చారు. తెల సకల జనుల సమ్మెలో దేశాన్నే అబ్బురపడేలా పోరాటం చేసినటువంటి సింగరేణి అంటూ ప్రశంసిస్తూ గత 10 ఏళ్లలో చాలా రకాలుగా వెనకబడింది. కేంద్రం దీన్ని ప్రైవేట్ పరం చేయాలని భావిస్తే బీఆర్ఎస్ దానికి వంతపాడింది. తెలంగాణకు ప్రధాన ఆధారమైన నీళ్లు, నిధులు నియామకాల మీద బీఆర్ఎస్ తప్పుడు విధానాలు అవలంబించింది. 1,30,000 కోట్ల ఆదాయం ఉంటే 70,000 కోట్లు బ్యాంకులకు చెల్లించే పరిస్థితి తెచ్చారు కేసీఆర్. 60 ఏళ్లలో 6,000 కోట్లు ఉంటే కేసీఆర్ హయాంలో అది 70,000 కోట్లు తెచ్చారు. ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగులకి మొదటి తారీఖున ఇచ్చే జీతాలు 25వ తేదీ వరకు తీసుకెళ్లారు. మేము అధికారంలోకి వచ్చిన మొదటి నెలలో 4వ తేదీని ఇచ్చాం. రైతు బంధు సమయానికి ఇవ్వాలని ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కోసం ఆలోచిస్తున్నాం. తండ్రి కొడుకులు మామ అల్లుళ్ళు తప్ప వాళ్ళ ఆరోపణలు ఎవరూ సమర్థించడం లేదు. వాళ్ళ పార్టీ లీడర్లు ఎవరు వాళ్ళ మాటలు మీ పరిగణలోకి తీసుకోవడం లేదు. నియామకాల విషయంలో మా ప్రభుత్వం పూర్తి బాధ్యతగా ఉంది. హరీష్ రావు సన్నాసిలాగా మాట్లాడుతున్నారు. స్టాఫ్ నర్సు, పోలీస్ శాఖ, సింగరేణిలో కారు నియామకాల మీద మా సర్కార్ తగిన నిర్ణయం తీసుకుంటుంది. దూలంలాగా పెరిగిన హరీష్కి దూకుడున్న మెదడు లేదు అంటూ విమర్శలు సెగలు పెరిగినాయి.